శుభాకాంక్షలు. మేడం, దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, అందులో భాగమైన మహిళలకు సమాజంలో నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారా? పూర్తిగా వచ్చింది అని మటుకు తప్పకుండా చెప్పను. అప్పట్లో ఇప్పట్లో చాలా తేడా వచ్చింది, చాలా మార్పులు వచ్చింది. మహిళలు తనంతట తనై కూడా మారారు, సమాజంలో మారింది. ప్లస్ ప్రతి మహిళలు ఇంటి వారిది కూడా ఆ బార్డర్ క్రాస్ చేసుకొని జాబ్కి వెళ్ళడము, ఎవరైతే కన్జర్వేటివ్ ఫ్యామిలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజంకి బయటికి వచ్చి 4 రాయలు సంపాదిద్దాం, మనము ఫ్యామిలీ ఫినాన్షియలీ సపోర్ట్ చేద్దాం హస్బెండ్కి. పూర్వకాలం లాగా ఒకటే మనిషి సంపాదించి ఫుల్ ఫ్యామిలీ రన్ చేయడం అలాంటిది కాకుండా ఇప్పుడు మహిళలు కూడా భుజం మీద భుజం ఎత్తి పనిచేస్తున్నారు. అది భాగంగా ఎప్పుడు మనకు ఫుల్ స్వాతంత్రం వచ్చిందంటే, ఎప్పుడైతే ఏ స్త్రీ అయినా కానీ సెల్ఫ్ డెసిషన్ తీసుకోగలుగుతారో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది, ఆడవాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎలా ఉందంటారు మేడం? ఇప్పుడు ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసేటప్పుడు స్ట్రాంగ్ బేస్మెంట్ ఉండాలి దానికి. ఆ బేస్మెంట్ పూర్వకాలంలో మగాడు సంపాదిస్తాడు కాబట్టి ఆయనకి భుజబలం, ఇంకా ధనబలం, శరీర బలం అన్నీ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పినట్టు మనం నడవాల్సింది అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు కాబట్టి ఈక్వల్గా డెసిషన్ తీసుకొని దాన్ని స్ట్రాంగ్ బేస్మెంట్గా పెట్టుకొని పిల్లల్ని వాళ్ళు చదివినంతకన్నా ఒక 2 ఎత్తు ఎక్కువ చదివి మా పిల్లలు ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి అనే ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ ఒకటి తయారు చేసే అంత పక్వానికి వచ్చేసారు. ఏ రంగాల్లో వారి ప్రాతినిధ్యం గొప్పగా ఉందంటారు? ఈ రోజు అప్పటికి కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేసామంటే, ఇప్పుడు మహిళలు ఏ రంగంలో లేరు అని లేదు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసినప్పుడు కూడా అంతరిక్షంలో కూడా ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. సమాజంలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నారు వాళ్ళు, మళ్ళీ పొలిటికల్లో ఉన్నారు, మళ్ళీ టీచింగ్ లైన్లో ఉన్నారు, మళ్ళీ చేతి నిపుణత చేసి దాంట్లో ఫ్యాక్టరీస్ పెట్టి నలుగురికి ఉద్యోగాలు కలిగించే దాంట్లో ఉన్నారు. ఎక్కడా లేరు. మ్యూజిక్ వరల్డ్లో ఉన్నారు, ఫిలిం వరల్డ్లో ఉన్నారు. మనం ఇక్కడ వరకే అంకితం అని ఎక్కడ బౌండరీ లైన్ లేదు. సో అందుకని ఇప్పుడు చాలా మారింది. మహిళలు ఎక్కడ లేరు అని చెప్పకుండా, ఎక్కడ ఉన్నారు అని చెప్పకుండా ఎక్కడ లేరు అని అడిగితే బాగుండేది. ఎక్కడ లేరు చెప్పండి, చూపించండి అని అడిగితే బాగుంటుంది. అవును, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ప్రిసైజ్, దిస్ ఈస్ మోర్ ఎలాబరేటెడ్.